గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నమస్కారం అందరికి. yes. చారణ్య గారికి, రామ్మోహన్ రావు గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం. చెప్పడం. సో వెంకటస్వామి గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పహల్గాం దాడి తర్వాత తీసుకునేటువంటి చర్యలు మనం చూస్తూనే ఉన్నాము. అటు జలాలు, సింధు జలాలు ఆపడం కావచ్చు, తర్వాత ఇప్పుడు గగనతలంలో ఆపేయడం కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళకి మనం సస్పెండ్ చేస్తూ ఉన్నాం. సో ఇంతటితో పాక్కి బుద్ధి వస్తుందంటారా, లేదంటే యుద్ధమే శరణమా? ఏం చేయాలి బీజేపీ ప్రభుత్వం అని మీరు కోరుకుంటున్నారు? అది ఇందాక చారి గారు మాట చెప్పినారు, సర్వసమ్మతమైన బీజేపీది కాదు, బీజేపీ ప్రభుత్వమే బాధ్యత అనుకోవడం తప్పు. కేంద్ర ప్రభుత్వం మనందరిది, కేంద్ర ప్రభుత్వానికి మనందరి సపోర్ట్ ఉంది. ఇట్ ఈస్ అండ్ ఫస్ట్ డే ఆల్సో ఐ టోల్డ్ అండ్ అవర్ పార్టీ స్టాండ్ ఈజ్ ఆల్సో ద సేమ్. అండ్ రాజకీయాలకు అతీతంగా ఇవాళ మనం భారతీయులం ఒక్కటిగా భారతదేశం యొక్క అస్తిత్వం, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయాలను పక్కన పెట్టి ఆలోచించాలనేది ఈ వ్యక్తిగతంగా నా పాలసీ అయినా లేకపోతే మా పార్టీ పాలసీ అయినా అదే. కాబట్టి దాంట్లో ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తలేదు అనేటువంటి మాట లేదండి, మనం అందరం కలిసి చేయాల్సింది. ఇప్పుడు మోడీ ఏ యాక్షన్ చేసినా కూడా దట్ ఈస్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అండ్ ఇండియన్ ఎమోషన్స్. సో భారతీయుల యొక్క ఎమోషన్ సంబంధించినటువంటి విషయం. దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు, రకరకాల మాట్లాడాల్సిన సమయం అండి. వీటన్నిటి కూడా అతీతంగా మాట్లాడి, చారి గారు చెప్పినట్టుగా, చారి గారు ఇందాక చెప్పారు కదా, దేశమంతా ఒక్కటిగా నిలబడాలి. హలో, వింటున్నామండి. దేశమంతా ఒక్కటిగా నిలబడాలా అనేటువంటి ఒక మాట ఏదైతుందో అది అందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. ఈ చర్యలు సరిపోతాయా సరిపోవా అనేటువంటిది పాక్ విచక్షణ మీద వాళ్ళకు బుద్ధి వస్తుందా లేదా అనేది వాళ్ళ నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికే చాలా అంటే చాలా ఓపిక, అంటే భూదేవికి ఉన్నంత ఓపిక అంటారు చూసినావా, ఆ రకంగా భూదేవికి ఉన్నంత ఓపిక, భూదేవి కంటే ఎక్కువ ఓపిక భారతదేశానికి ఉంది. భారతీయ నాయకత్వము అనేక ఒడిదొడుకుల మధ్యన దాయాది దేశంగా ఉండి మన దేశం నుంచి విడిపోయినోడు వాడు భారతీయుడు అండి. వాడు పాకిస్తాన్ అని కొత్త పేరు పెట్టుకున్నా కూడా బేసికలీ ఈజ్ ఏ ఇండియన్. వాడు భారతీయుడు 1947 వరకు భారతీయుడే. వాడు విడిపోయిన మరుక్షణము విషనాగై నిలబడతాడని ఎవరు ఊహించలేదండి. రెండో విషయం ఏంటంటే, దీనికి ఆ విషనాగ్ కావడానికి ఒక కారణం ఏంటంటే, మత ప్రాతిపదికన విడిపోవడం అనేటువంటిది అది ఒక పెద్ద తప్పిదం. అలా జరిగినటువంటి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పెద్ద కుట్ర ఏంటంటే, మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టినటువంటి దౌర్భాగ్యులు, అంటే ద్రోహులు ఎవరంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు. సో ఆ రోజు కంపల్సరీ పరిస్థితులలో ఇక్కడున్న నాయకత్వం ఒప్పుకున్నది, అక్కడున్న నాయకత్వం డామినేట్ చేసినది. మరి చేసి సరే దేశం అయితే తీసుకున్నా కూడా దోస్తాంతో ఉండొచ్చు, సౌభ్రాతృత్వంతో ఉండొచ్చు, కానీ అనుక్షణము భారతదేశంలో ఏదో అలజడి సృష్టించాలనేటువంటి ఏదైతే అక్కడి నాయకత్వం యొక్క మనస్తత్వం ఏదైతుందో అది జిన్నా నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. నిన్న ఆ బిలాల్ మాట్లాడుతూ ఏమంటున్నాడు, అవును మాది ఉగ్రవాద దేశమే, మాకు ఆ ముద్ర ఉన్న మాట వాస్తవమే, మీద మా తల్లి కూడా ఉగ్రవాదంతో చనిపోయింది అనేటువంటిది ఆ బిలాల్ గుట్టో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకు తెలిసి తప్పు చేస్తున్నారు. నేనైతే సరే భారతీయ జనతా పార్టీ అనుకుంటారా లేదా కాంగ్రెస్ అనుకుంటారా, నేనైతే ఒక భారతీయ పౌరుడిగా నేను ఈ క్షణంలో నా మనసులో ఉంది, అనేక మంది మనసులో ఉన్నదని కోరిక ఏంటంటే, అసలు పాకిస్తాన్ అనేది ఒకటి ఉండకుంటే మంచిదేమో. కంక్లూజన్. బట్ అంతర్జాతీయ నియమాలకు లోబడి భారతదేశం ఓపిక పడుతుంది. వాళ్ళ ఏవైతే కట్ షాట్ చేయగలుగుతామో, ఏదైతే మన చేతిలో ఉన్నాయో అంతర్జాతీయ నియమాలకు లోబడి మేమైతే చేయగలుగుతామో అది అన్ని కూడా మన ప్రభుత్వం ఇలా చేస్తుంది. దానికి అండగా అందరం కూడా నిలబడ్డము, అందరూ కూడా ఆశిస్తుంది. కానీ ఇప్పుడు యుద్ధం చేస్తలేరని, యుద్ధం చేయాలని కొందరు, యుద్ధం చేయలేదని, దిస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు మనము ఇక్కడ కూర్చొని, ఇంట్లో కూర్చొని అక్కడ బార్డర్ లో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయలేము. మనకేదో మేధావులు అని చెప్పి ఇప్పుడు యుద్ధమే జరిగిపోతున్న
మాట్లాడము, యుద్ధం జరగకపోతే భారతదేశం వెనక్కి తీసుకున్నది అనుకోవడము, లేకపోతే తూకం ముడిచిందని ఇంకొకరు మాట్లాడడం, ఇవన్నీ సమంజసం కాదు. ఇట్ ఈస్ ఏ ప్రెస్టీజియస్, ఇట్ ఈస్ ఏ సార్వభౌమ అధికారానికి, భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి, భారతీయుల అస్తిత్వానికి సంబంధించిన అంశం కాబట్టి, ఇది సెన్సిటివ్ అంశం కాబట్టి చాలా అంటే రాజకీయమైనటువంటి విమర్శలు ఏమున్నా అంటే ధర్మరాజు చెప్పినాడు వయం పంచాధికం శతం అని. మనం కొట్టుకున్నప్పుడు మీరు భీమసేనుడికి చెప్తాడు ఆయన, ఆ రక్షించరా బాబు అని అంటే ఏం మనకు బుద్ధి లేదా, మనం వాడు ఇన్ని అవమానాలు చేస్తే మనం ఎందుకు రక్షించాలన్నా అని అడిగినప్పుడు భీమసేనునికి ధర్మరాజు చెప్పిన మాట, వేరే వాడు వచ్చినప్పుడు మనం కొట్టుకున్నంతసేపు కొట్టుకుందాం, కానీ థర్డ్ పర్సన్ మనలో ఎంటర్ అయినప్పుడు వయం పంచాధికం శతం, మనం 105 కొట్లాడాలనే ఒక ధర్మరాజు చెప్పినటువంటి ధర్మ సందేశాన్ని ఈ దేశ ప్రతి పౌరుడు దృష్టిలో పెట్టుకొని రాజకీయ అతీతంగా ఈ అడుగు ముందేయాలని. ఇప్పుడు మనకి దేశం మొత్తం కూడా కనిపించేది అదే వెంకటస్వామి గారు. పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కూడా అందరూ ఏకమయ్యారు. అంతకు ముందు ప్రతి విమర్శలు రాజకీయ పార్టీల పరంగా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు, అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. మనందరం కలిసి పోరాడదామని అంటున్నారు. అది నిజంగా శుభ పరిణామం.